అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి లేదా కొత్త వస్తువులు కొనడానికి ఇది అనుకూలమైన రోజు. గృహ సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సామాజిక సేవ ద్వారా గొప్ప ఆత్మీయ సంతృప్తిని పొందుతారు. మీ సేవలకు సమాజం నుండి గౌరవం లభిస్తుంది. ప్రయాణాలలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్య రంగంలో పనిచేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. రోగులకు మీరు అందించే సేవలు ప్రశంసించబడతాయి. మానసిక ప్రశాంతత, శాంతి మీకు రోజంతా లభిస్తాయి. ధ్యానం చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు మిమ్మల్ని వెంటాడవచ్చు. పాత సమస్యలు తిరిగి తలెత్తి మానసిక అశాంతిని కలిగిస్తాయి. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను తెలుసుకుని మేధో సంపన్నులవుతారు. వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మీరు చురుకుగా ఉంటారు. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారి ప్రదర్శనలు ప్రజల మన్ననలు పొందుతాయి. మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది. మీరు పనులు ఆసక్తిగా చేస్తారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయాణాలు పనులు సులభమవుతాయి. చట్టపరమైన చిక్కులలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. పత్రాలు, ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. ఇంటిలో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఈ వేడుకలో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. మీరు సానుకూల మార్పులు తెచ్చుకుంటారు. పర్యావరణంపై దృష్టి పెట్టడంలో విఫలమవుతారు. ప్రకృతికి దూరంగా గడుపుతారు. పర్యావరణ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మీకు ఆదాయం పెరుగుతుంది. ఏ పనినైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. మీ బంధాలలో ఆత్మీయత పెరుగుతుంది. ప్రేమ, అనురాగాలతో సమయాన్ని గడుపుతారు. మీ మనోభావాలు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముడి పదార్థాల కొరత వలన ఉత్పత్తిలో ఆలస్యం ఏర్పడుతుంది. ఈ రోజు మీరు సమయాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటారు. ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది. ముఖ్యమైన పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు ఉత్తమ సమయం. మీ ప్రతిభను పెంచుకోవడానికి మంచి గురువును కలుస్తారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మనశ్శాంతి లభిస్తుంది. వ్యవసాయ రంగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. పని ఒత్తిడి ఈ రోజు మిమ్మల్ని బాగా బాధిస్తుంది. విశ్రాంతి తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆర్థిక లావాదేవీలలో ఈ రోజు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన డబ్బు తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. భాగస్వామి నుండి అద్భుతమైన మద్దతు లభిస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. వారి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. బీమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పెట్టుబడులకు రక్షణ ఉంటుంది. స్వచ్ఛంద సేవలో చురుకుగా పాల్గొని మంచి సంతృప్తి పొందుతారు. మీ సేవ ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. ఆహారం విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. అజీర్తి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంగీత కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పాటలు
వింటారు, కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి, మీ పరిచయాలు విస్తరిస్తాయి. మీరు ఇచ్చే కౌన్సెలింగ్ ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది. మీ సలహాలు విలువైనవి. మీ వ్యక్తిత్వం ఈ రోజు అందరినీ ఆకర్షిస్తుంది. మీ మాట తీరుతో జనాలను మెప్పిస్తారు. స్నేహితులతో సరదాగా గడపడానికి అవకాశాలు లభిస్తాయి. వారి సహాయం వల్ల పనులు సులభతరమవుతాయి. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో అజాగ్రత్త వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులను నియంత్రించడంలో విఫలమవుతారు. మీరు మంచి వినోదాన్ని పొందుతారు. మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులు సులభతరమవుతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. మీ ఇన్నోవేటివ్ ఆలోచనలు ఈ రోజు మీకు విజయాన్ని తెస్తాయి. కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడతారు. సామాజిక సంక్షేమం కోసం మీరు చేసిన కృషికి ఆశించిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం వలన నష్టం జరుగుతుంది. సామాజిక మాధ్యమాలను మంచి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మీ అభిప్రాయాలను పంచుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చక్కటి సమయం. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ రోజు మీరు చేసే శుభార్థక క్రియలు మంచి ఫలితాలను ఇస్తాయి. దైవ కార్యాలలో పాల్గొంటారు. మీ మార్కెటింగ్ వ్యూహాలు ఈ రోజు సరిగా పనిచేయవు. ప్రచారం చేసినా ఫలితం కనబడదు. అనుకోని అపవాదుల వల్ల ఉత్పత్తుల అమ్మకాలు తగ్గుతాయి. సోషల్ మీడియా వాడకం వల్ల అపార్థాలు తలెత్తవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సృజనాత్మక ఆలోచనలు, నైపుణ్యాలు మందగిస్తాయి. కళాత్మక పనులలో ఆశించిన ఫలితం రాదు. మీరు చెయ్యాలనుకున్న ప్రయాణాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా పూర్తవుతాయి. కొత్త ప్రాంతాలను చూడటం వల్ల మంచి అనుభూతి లభిస్తుంది. మీరిచ్చే కోచింగ్ లేదా శిక్షణకు ఈ రోజు స్పందన అంతగా ఉండదు. శిక్షణ తీసుకునేవారి నుండి సహకారం కొరవడుతుంది. మీ స్వీయ నమ్మకం ఈ రోజు నూతన శిఖరాలను చేరుకుంటుంది. ఇతరులు మీ సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సంతానం విషయంలో మీరు కొంత ఆందోళన చెందుతారు. పిల్లల ఆరోగ్యం గురించి భయం ఉంటుంది. రైతులకు ఈ రోజు అనుకూలం. పంట దిగుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. నాట్య రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. నాటక, డ్రామా రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీకు ప్రశంసలు దక్కుతాయి. చేపల పెంపకం లేదా ఫిషరీస్ వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఆశించిన దిగుబడి లభించదు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మీ ఖర్చులు అదుపు తప్పుతాయి. వృత్తి అభివృద్ధికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దివ్య చింతనపై దృష్టి పెట్టలేకపోవడం వలన మానసిక గందరగోళం పెరుగుతుంది. అంతర్గత ప్రశాంతతను కోల్పోతారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకంలో సరియైన ధర లభించదు. వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి. మీరు అనుసరించే సాధారణ పరిహారం ఈ రోజు మీకు సత్వర ఫలితాన్ని ఇస్తుంది. అవాంతరాలు తొలగిపోతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. పంట నష్టాలు జరగవచ్చు. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేస్తారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్టార్టప్లు స్థాపించిన వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి పెట్టుబడులు లభిస్తాయి. ఆఫీసులో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు నిర్వహించే లేదా పాల్గొనే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రణాళికలు సజావుగా అమలు జరుగుతాయి. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం వల్ల మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మీ సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి. రచనలు, కూర్పు పనులలో దృష్టి లోపిస్తుంది. తప్పులు ఎక్కువగా జరుగుతాయి. మీరు అనుకున్న విధంగా రచనలను పూర్తి చేయలేరు. సామాజిక సంబంధాలను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇతరుల నుండి మీరు దూరంగా ఉండాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి సానుకూలంగా చర్చిస్తారు. మీ భవిష్యత్తు ప్రణాళికలలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. మీరు అనుకున్నవి ఆగిపోతాయి. జల వనరుల యజమానులకు లాభాలు వస్తాయి. నీటి లభ్యత మెరుగుపడుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.